నిన్న సాయంత్రం 6:30కి మన బిల్డింగ్ పైకి ఇలా వెళ్ళామండి. మన చిన్న తోటలోకి ప్రశాంతంగా గడిపాము. అలా స్టార్ట్ అయిన వీడియో ఎలా ఎండ్ అయిందంటే శ్రీ సీతారాముల వారి పెళ్లితో ఎండ్ అయింది ఈ వీడియో. మరి మధ్యలో ఏం జరిగిందో చూడాలంటే మరి మీరు ఈ వీడియో మొత్తం చూడాల్సిందే కదా. నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అదనమాట. చాలాసేపు ప్రశాంతంగా రీల్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని చాలా హాయిగా కూర్చున్నామండి. అలా హాయిగా ఆహ్లాదంగా రోజు అలానే కూర్చుంటాము, రోజు ఇట్లానే నిన్న కూడా. కానీ మధ్యలో చాలాసేపు చాలా బీభత్సాలు అయితే జరిగినాయి అనమాట. మధ్యలో ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగిందో. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది మన చిన్న తోటలో మన బిల్డింగ్ పైన హాయిగా ప్రశాంతంగా ఎండాకాలం కదా అలా పైకి వెళ్ళి కూర్చుంటున్నాము. మన పెద్ద చెట్టుకి పువ్వులు వచ్చాయి కదా, ఆహ్లాదంగా ఆనందంగా వీక్షిస్తూ అలా చూస్తూ ఉండిపోయాము. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ బ్లూమింగ్ చూడండి, జల జల రాలుతూ ఉన్నాయి పువ్వులు అయితే. ఫుల్గా చల్ల గాలి, వర్షం వస్తుందేమో తెలీదు. భలే అయితే ఉందన్నమాట. ఇలా ఉంది చక్కగా. వావ్. అలా ప్రశాంతంగా వీడియో తీస్తూ ఉన్నాను. అప్పుడు నైట్ 10 అయిందండి. ఆ వీడియో తీస్తూ ఉన్నాను, అయిపోలేదు ఇంకా. గాలి అయితే పెద్ద గాలి స్టార్ట్ అయిపోయింది అనమాట. సరే, ఎంత బాగుంది కదా ఇక్కడ నుంచి. వావ్. ఇక్కడ నుంచి ఇలా వస్తే చందమామ ఇది ఇక్కడ ఉన్నాడు అనమాట. ముబ్బులు చాటున భలే ఉంది కదా. వావ్, సూపర్ ఉందండి. అవి చూసావా ఎంత బాగుందో. మా బంగారు తల్లి చూడండి ఎంత బాగుందో. మా చిట్టి తల్లి, మా బంగారు తల్లి. పూలన్నీ రాలిపోయినాయి అంట. ఇలా భలే ఉంది కదా, హ్యాపీగా ఉందన్నమాట చూస్తుంటే. నేను మీకు కూడా ఎందుకు చూపించకూడదు అని చెప్పి వీడియో తీస్తున్నాను. భలే ఉంది కదండి. వావ్, ఫుల్గా. వామ్మో, ఎదురు గాలి ఒకలాంటి భయమైన గాలి వస్తుంది. అంటే ఒక సౌండ్ తోటి, మామూలు కాదు. ఇదిగో చూసారా ఎట్లా పడుతుందో. భయంకరంగా. అబ్బో, గాలి మామూలుగా లేదుగా. కానీ ఇదిగో బిల్డింగ్ అంతా. ఉండనా, నేను కూడా వస్తున్నా. చూసారా బిల్డింగ్ మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇదిగో పువ్వులు ఇక్కడ దాకా రావు రోజు, అసలు మామూలుగా అయితే ఇక్కడ దాకా రావు. ఇదంతా అబ్బా అక్కడ దాకా పోయినాయి తల్లి. అమ్మ, వర్షం పడుతుందా? ఏమన్నా తడిసిపోయా ఇక్కడ. ఉండనా, ఒక నిమిషం వస్తున్నా, నా భయం ఇక్కడ. ఇదిగో చూసారండి, ఇదిగో 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 గాలి. అమ్మో, పువ్వులు చూడండి ఫుల్గా పడిపోయినాయి కింద. ఉండనా, చూసారా కింద కూడా రోడ్డు మీద ఎలా రాలిపోయినాయో పువ్వులన్నీ. ఫుల్గా రాలిపోయినాయి, కనిపిస్తున్నాయి మీకు. ఇదిగోండి ఫుల్గా రాలిపోయి పువ్వులన్నీ ఎలా ఉన్నాయో కింద మొత్తం రాలిపోయాయి. వామ్మో, ఫుల్ గాలి ఎందుకో మరి తెలీదు. ఫుల్ గాలి అండి. ఇదిగో చూడండి అసలు ఒకసారి కింద రోడ్డు మీద అంతా ఎట్లా పడ్డాయి పువ్వులు. ఫుల్గా పడిపోయినాయి. ఏమన్నా వర్షం వస్తుందేమో మరి తెలీదు. పైన బిల్డింగ్ నిండా పువ్వులు అయితే రాలిపోయాయి. ఇదిగో గాలి, ఫుల్గా గాలి. గాలి అయితే మామూలుగా లేదు, ఎందుకో తెలియదు. నాకైతే భలే భయం అసలు ఇట్లా గాలి వస్తే. మొత్తం రోడ్ల నిండా పూలు రాలిపోయినాయి. చెట్టు పువ్వులన్నీ కింద పడిపోయినాయి. ఇప్పుడు దాకా మేము రీల్స్ వేసుకొచ్చుకున్నాము. చూస్తున్నారా మొత్తం ఫుల్గా పువ్వులు అయితే గాలికే పడిపోతున్నాయి అవన్నీ. అది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో సహా చూడండి ఎట్లా పడిపోయినాయి రోడ్డు మీద పువ్వులన్నీ. భలే ఉంది కదా. ఇప్పుడు దాకా మేము పైన ఉన్నాము. అదిగో చూసారా ఫుల్గా చెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోయాయి అనమాట. ఇలా మొత్తం చూస్తున్నారు కదా మీరే. అసలు ఎందుకో తెలీదు, మొత్తం రాలిపోయాయి. నేను చూడండి ఎట్లా ఊడుస్తున్నాడు పువ్వులన్నీ, ఎట్లా ఊడుస్తా ఉన్నాడో. పువ్వులన్నీ ఊడుస్తున్నాడు అనమాట. ఇక్కడేమో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఎట్లా ఊడుస్తున్నాడో. మొత్తం కుప్పలు కుప్పలు పడ్డాయి పూలు. ఎట్లా పొద్దున్నే ఊడవాలి కదా, ఆయన ఊడ్చుకుంటూ ఉన్నారు. మన ఇంట్లోనే ఇది ఇట్లా కుప్ప, పెద్ద కుప్ప అయితే వచ్చింది. ఇప్పుడే 1 నిమిషంలో ఇట్లా అయిపోయింది మొత్తం, సెకండ్స్లో అంతే. ఏదైనా గాలి అలా వస్తుంది అనమాట. ఎంతైనా ప్రళయాలు అది ఇది అంటారు కదా, ఇదే అనుకుంటా. విజృంభణ ఏమంటారు, ప్రకృతి విలయ తాండవం చేస్తామంటే ఇదే. భలే అమ్మో భయంకరంగా అయితే ఉంది. అమ్మ దేవుడా, నాకైతే అసలు మామూలుగా భయం ముట్టలేదు. ఒక్కసారి పరిగెత్తుకుంటే కిందకు వచ్చామండి మేము, భయం వేసావు. అసలు ఒక్క పువ్వు లేదు ఇందాక. అంటే ఒకటి కాదు కొన్ని లేవు. ఇందాక గుత్తులు గుత్తులు ఉన్నాయి, దాపగా పోయినాయి.
చూడండి గాలి ఎంత భయంకరంగా వస్తుందో. ఇది పొద్దునకి ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇట్లుంది పరిస్థితి. వర్షం వస్తుందేమో మేబీ అనుకుంటా, తెలీదు. ఇదిగో పైకి వచ్చాము, చూద్దాం. అసలు ఇప్పుడు భయం వేస్తుంది. మా అమ్మాయిని తీసుకొని వచ్చాను నేను. ఇదిగోండి పూలు చూసారా మన ఇంట్లో భయంకరం. ఇందాక ఇదిగో పూలు, ఇదిగో చూసారా, మీరే చూస్తున్నారు కదా. మేము ఇప్పుడు ఇదిగో ఎవరో పరిచినట్టు ఎలా వచ్చింది, ఇదిగో అదేదో డెకరేషన్ చేస్తాం చూసారు కదా. ఇప్పుడు లేవండి, ఇప్పుడు దాకా రీల్స్ తీసుకొని వెళ్ళాం మేము. ఇదిగోండి పూలు. అసలు ఒక్క గాలికి మొత్తం ఇదిగో ఏమోలో చూడండి. ఇదిగో పూలు మామూలుగా ఇదిగో ఇక్కడ దాకా. అసలు ఇక్కడ దాకా ఒక్క పువ్వు రాదు తెలుసా. ఏది పళ్ళ. ఇదిగో ఇక్కడ దాకా పూలు చూసారా. ఇదిగో ఈ పెద్ద చెట్ల దాకా అసలు ఈ తొట్ల దాకా అసలు రానే రావు పూలు. చూడండి ఒక గాలికి ఎట్లా వచ్చినాయి. ఫస్ట్ టైం ఇలా రావటం. ఎక్కడ అమ్మ మా అమ్మాయిని తీసుకొని పైకి వచ్చాను. ఇవన్నీ పైకి ఎక్కిచ్చా, తెల్లారేటప్పటికి ఏమైతే తెలియదు, కింద పడితే గాలికి ఉంటాయో తెలియదు. ఈరోజు ఎక్కించాను. ఇదిగో పూలు చూసారా. ఇదనమాట పరిస్థితి. చూస్తున్నారు కదా మీరే, చూడండి. పొద్దున కల్లా ఇవి ఉండవులే, ఎట్లా ఎండిపోవటము, గాలి కొట్టుకుపోవటం ఏదో జరిగిద్ది. ఇది అనమాట సంగతి. మన బిల్డింగ్ మీద ఇప్పుడు దాకా ఇక్కడే వచ్చిన ఒక్క పువ్వులే తెలుసా. ఇదిగో ఏం చేస్తాం, ఇట్లుంటుంది చూడండి ఒక్క గాలి. అందుకే అంటారు ఊరకు కాదు ఏదైనా. ఇదిగో అమ్మా ఎంత భయంకరంగా అండి దేవుడా. మాకైతే భయం వేసి ఒక్క రేకు మీద ఒక్క పువ్వు లేదు, అన్ని కిందకి. అసలు ఇప్పుడు దాకా మేము వీడియోలు తీసుకుంటే ఫుల్ గుత్తులు పువ్వులు తెలుసా మీకు, అవన్నీ కిందకి వచ్చి పడ్డాయి. చక్కగా కూర్చొని హ్యాపీగా మా అమ్మాయి నేను వీడియోలు తీసుకొని హాయిగా ఇదిగో చల్ల గాలికి చందమామతో ముచ్చట్లాడుకుంటూ హాయిగా ఇక్కడ కూర్చున్నాళ్ళం కాస్త. అసలు అంతే. అదిగో మళ్ళీ స్టార్ట్ అయింది చూసారా. బాబోయ్ మామూలుగా ఉండదు. ఎక్కడున్నా నాన్న, అక్కడికి వెళ్ళింది మా అమ్మాయి. ఎందుకు ఎక్కడికి వెళ్ళా ఏమో. ఈ పైకెక్కిచ్చా తొట్లన్నీ, మరి ఏమైతే నాకు తెలియదు. మరి ఇంకా మేము ఏదో చెక్ చేసుకోవటం, ఇంక మనం ఏం చేయలేము. గాలి మామూలుగా రావట్లేదుగా. మనము డెకరేషన్ వాళ్ళకి ఇచ్చి పరిచినట్టు దానంతా అదే అలా పరుచుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ వరకు. చూసారు కదా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బ్లూమింగ్ తక్కువ ఉంది, కానీ మరీ తీగలు అవి ఏం లేవు. బట్ ఈసారి అయితే ఫస్ట్ టైం అంతా ఇందా భయం వేసిందండి. మామూలుగా భయం ఇలా పరిగెత్తాను తెలుసా. వామ్మో సడన్ గా వచ్చింది గాలి, మేము పైన కూర్చున్నాం అంతే, ఇంకా ఉరకటమే. ఆ గాలి వేసే కొద్ది మా మరుస్తుంటే గాలి వచ్చినందుకు భయం లేదు, టెన్షన్ వచ్చింది. పక్కన ఈ బిల్డింగ్ వాళ్ళు కూడా పాపం బయటకు వచ్చి తొంగి చూస్తున్నారు అందరూ. ఏం జరిగిందని. ఏంటి మేము ఇక్కడ కూర్చున్నాం, మరి మా భయం ఉంటుంది కదా. ఉండి ఇన్ని పూలు రాలిపోయి ఇంత భయంకరంగా రోడ్డు మీద ఎన్ని పడ్డాయి. ఇగో పక్షులకు పెట్టిన గిన్నెల్లో కూడా పడ్డాయి. వాటికి డెకరేషన్ మళ్ళీ పైగా ఇట్లుంటుంది. ఇదిగో రోడ్డు మీద చూసారా కుప్పలు. ఇందాక భలే కనిపించినాయిలే. అసలు ఇందాక చూసా అసలు అంతే ఎంత గుత్తులు ఉన్నాయి మనం వీడియో తీసుకున్నప్పుడు. ఇప్పుడు చూడు అసలు మొత్తం కింద రాలిపోయి మొత్తం ఎట్లున్నాయో. ఉండవు ఈ మార్నింగ్ ఈ కలర్ ఉండదు. రాలిపోయినకి చెట్టు కూడా అవును. ఏమోనమ్మో నిజంగా. ఇందాక మా అమ్మాయి ఒక్క నిమిషం ఉన్నట్టయితే బాగుండేది, కానీ నరుపులకు భయం ముట్టి ఆమె కూడా పాపం నిజం చెప్పాలంటే సర్దుతున్నా. మా అమ్మేమో చెప్తున్నా అప్పటికి మా బట్టలు అవన్నీ తీస్తున్నాను, బెడ్షీట్స్ అవన్నీ ఆరేసామన్నమాట. తీస్తున్నాను ఉండి ఎక్కడ రెయిన్ వస్తుందా ఫుల్ వర్షం వస్తుందేమోనని. మా అమ్మాయి సరికి అసలు మా అమ్మ అరుపులకు టెన్షన్ వచ్చింది. పక్కన అవన్నీ తడవకుండా ఉంటే కింద పెట్టడానికి వెళ్ళాను అంతే. వదిలేసి వెళ్ళిపోలేదు అక్కడ. అమ్మా భయపడి చచ్చామమ్మా నిజం చెబుతున్నాను. కరెంటు పోయినా, పెద్ద గాలి వచ్చినా, హెవీ రైన్ వచ్చినా, ఉరుములు మెరుపులు వచ్చినా నాకు భలే భయం అండమ్మో. అసలు మామూలుగా కాదు. అసలు చెట్టు అంతా ఖాళీ అయిపోయింది శ్రావంతి. మ్యాక్సిమం 3 చూసారా. ఇదిగో మీరే చూస్తున్నారు కదా. ఇందాక పొద్దున్న చూపించాను మీకు, ఇందాక వీడియోలో కూడా. అసలు రీల్స్ తీసుకున్నామండి ఇప్పుడు మా కళ్ళ ముందే అంతే క్షణం. అందుకే అంటారు ఒక ప్రకృతి విజృంభణిస్తే ఎంతసేపు అని అనేది. నిజం ఇది. బా నిజంగా హైలైట్ మా కళ్ళ ముందు. ఎట్లా పొద్దున అంత లేదు, ఇప్పుడు అంత పైకి వచ్చింది. ఎంతసేపు మొలకలకి పొద్దున ఎదిగింతే అప్పుడప్పుడే మొలకలు వచ్చినాయి. ఎటు
అవును అటు ఒకసారి కూడా తీయ. చూడండి బాబా అబ్బా భలే ఉంది కదా చక్కగా. రేపటికి ఆమె ఎంత కష్టాన్ని కూడా కోసేయాలి. పొద్దునకి ఉండదు ఇదంతా, పొద్దునకి ఇదంతా చూడండి ఎట్లా అబ్బా. ఇదంతా ఏం చేయాలంటే మనం ఎరువు కింద వాడుకోవచ్చు. పొద్దునకల్లా ఎండిపోయినట్లయిద్ది మొత్తం. అయ్యో బాబోయ్ అక్కడ దాకెళ్ళింది ఎప్పుడు వెళ్ళాలి అసలు అంత దూరం పువ్వులు అయితే. లాస్ట్ ఇయర్ కూడా బ్లూమింగ్ వచ్చి పూలు రాలేదు కానీ నార్మల్ గార్డెన్ రాలేదు. అక్కడ దాకా వెళ్ళిపోయినాయి అసలు. అక్కడ దాకా పూలే వెళ్ళవు ఎప్పుడు అసలు. ఒక్క పువ్వు ఇక్కడ దాకా రాదు. ఇందాక బలం వాటర్ పోసి వెళ్ళాను మొత్తం చెట్లన్నిటికీ ఇక్కడ ఎక్కించా. మరి ఏం జరిగిద్దో చూడాలి. అమ్మో నాకు భయం వేస్తుంది తొట్లు కింద పడ్డదా. ఇదేనండి ఏదన్నా పెట్టుకున్నామంటే ఇది ఇక్కడ చూడు శ్రావంతి ఎన్ని వచ్చినాయి చూడు ఇక్కడ దాకా. ఒక్క పువ్వు రాదు తెలుసు ఇక్కడ దాకా ఎప్పుడు. ఈ గార్డెన్ దాకా అసలు ఒక్క పువ్వు రాదు మనకి. అలాంటిది లాస్ట్కి వెళ్ళిపోయినాయి గోడ దాకా వెళ్ళిపోయినాయి. విరజాజులు ఒకటి పువ్వు పూస్తుంది శ్రావంతి. బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందా అని అర్థమవుతుంది. చెట్టు ఎక్కడ ఉంది అక్కడ, అది అక్కడ ఉంది. ఎంత ప్లేస్ ఉంది. ఒకటే ఒక గాలికి అక్కడి నుంచి ఇక్కడ ఒక గాలికి మొత్తం కొట్టుకుపోయి ఖాళీ అయిపోయింది. ఇంకా నయం దేవుడి దేవాళ్ళు ఇలా బయటకు వెళ్ళకుండా మధ్యాహ్నం వెళ్ళి అన్ని తెచ్చుకొని మేము ఏమంటారు మధ్యాహ్నం ఇదిగో ఎక్కడ ఎక్కించా మరి తెలీదు. తెల్లారేటప్పటికి ఏం జరిగిద్దో చూద్దాం. భగవంతుడి దయ మన ప్రాప్తం. ఇదిగో పూలు అమ్మో వెళ్ళాం. అమ్మాయిని బలవంతంగా మళ్ళీ పైకి తీసుకొచ్చి నా ప్రాణం ఊరుకోవాలా. ఇవన్నీ కింద పడిపోయినాయి ఒక్క గాలికి మొత్తం. అంత భయంలో కూడా గబగబ వచ్చా వీడియో తీసుకుంటానని. నాకు ఏంటో తెలీదు. ఎన్ని రేపొద్దున ఇందాకే తెలుసా ఊడ్చుకొని ఎత్తేసాను. ఇందాక సాయంత్రం వచ్చి అదిగో బస్తాలు ఎత్తిపెట్టా. ఇందాకే ఊడ్చా. ఇదంతా మళ్ళీ ఇట్లా అయింది. 3 వంతులు రాలిపోయినాయి అమ్మ ఒక్క గాలికి. ఆ గాలికి భయం ముట్టి ఉరికాం. అరుపులు ఇందాకైతే అందరూ రోడ్ల మీద కూడా పాపం గోల. అమ్మో ఒక్కసారి అంతేనేమో భూకంపం వచ్చిన నిజంగానే ఏమోనండి తెలీదు. ఇంకా సరే వెళ్దాం నాన్న. ఇంకా ఇంకెళ్ళిపోదాం పద. గాలి స్టార్ట్ అయితే ఏమో మళ్ళీ స్టార్ట్ అయింది బాబు. నాకు భయం వేస్తుంది. ఇంకా చాలు వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇదిగో ఇక్కడ దాకా వచ్చినాయి. అమ్మో మామూలుగా లేదుగా. ఇప్పుడు ఉదయాన్నే 6:15 అయింది. పైన పరిస్థితి ఎలా ఉందో చూసొద్దాము. బయట రాత్రి గాలి దుమారం వచ్చింది కదా చూద్దామా. పైకి వెళ్ళి రండి ఎలా ఉందో ఏమో. చక్కగా నీళ్లు జల్లి ముగ్గేశారు కింద. ఇదిగోండి ఇలా ఉంది. అమ్మ రాత్రి అయితే భయం పుట్టింది. ఎంత భయం వేసిందంటే గాలికి మామూలుగా లేదు. ఇది ఇక్కడ చూస్తే బాగుంది కదా. ఇక్కడ కొంచెం ఇప్పుడు బాగుంది. కొంచెం బ్లూమింగ్ రాలి అందంగా అనిపిస్తుంది కదా చక్కగా. రాత్రి ఇదంతా ఇప్పుడు తెల్లవారుజామున రాలినట్టున్నాయి ఇవి అన్నీ. అందుకే ఫ్రెష్గా ఉన్నాయి కొంచెం అన్న. రాత్రి ఒక్క పువ్వు లేదండి రేకు మీద. తెల్లవారేటప్పుడు చూడండి ఎంత చక్కగా బాగుంది కదా. నీట్గా ఉంది. నాకైతే రాత్రి అంతా ఏమైందో అని మా అమ్మాయి అంటుంది నిద్రపోతావు నువ్వు అంటుంది. ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. బాగుంది కదా చక్కగా. ఇంకాసేపు ఎండ వస్తే ఈ పువ్వులన్నీ ఎండిపోతాయి. రేకుల మీద కూడా ఎండిపోయి ఎంత ఫ్రెష్గా ఉండవు. రాలినవి కూడా ఇలా చూస్తే బాగుంటుంది. పొద్దుట 6:15 ఇలా ఉంది చక్కగా. ఇంకా సూర్యుడు కూడా రాలేదు. అమ్మ రాత్రి అయితే మామూలుగా భయం వెళ్ళలేదండి అసలు. ఇదిగో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు ఊడుస్తున్నారు. చూద్దాం ఎన్ని పూలు వచ్చాయి. రాత్రి ఇదంతా క్లీన్ చేసుకుని వెళ్ళాను నేను. ఇదిగో కింద చూసారా కుప్ప. రాత్రి పూలు రాలిన కుప్ప అన్నమాట ఇది. మొత్తం కుప్ప చేశారు. ఎత్తుకొని పోతారు ఇప్పుడు. అయితే ఈ 2-3 బస్తాలు అవుతాయి అనుకుంటా. మనకు దూరం నుంచి కనిపించట్లేదులే కానీ బాగానే ఉన్నాయి. ఇదిగో మున్సిపాలిటీ వాళ్ళు పాపం మామూలుగా రాలేదమ్మా. నిన్న రీల్స్ అవన్నీ తీసుకున్నాం పైకి వచ్చి కూర్చొని మా అమ్మాయి నేను. అంతే ఇంకా ఎంత భయపెట్టిందంటే నిజంగా అదే వరకటం. ఇప్పుడు గుర్తొచ్చిన నవ్వు వస్తుంది. అప్పుడేమో కంగారుగా ఉంది భయం వేసి. ఇప్పుడు అంతా క్లీన్ చేస్తా. ఇదంతా క్లీన్ చేసేయాలి మొత్తం. రాత్రి వచ్చి మొత్తం ఊడ్చుకొని పోయాను. మళ్ళీ ఇప్పుడు కల్లా ఇట్లా అయింది. రేకుల మీద మాత్రం బాగుంది కదా అందంగా చక్కగా. ఇదంతా ఊడ్చేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎండ వచ్చిందంటే గాలికి కొట్టుకుపోతాయి అటు ఇటు.
ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, బాగుంటుంది. నీట్గా ఒక దగ్గర కుప్ప చేసుకుంటే ఇది ఎరువుకు పనికి వస్తుంది, బాగుంటుంది కదా చక్కగా నీట్గా. నేను మార్కెట్కి వెళ్ళి మట్టి కూడా తెచ్చాము, వర్షం వస్తుంది ఏమైనా కింద పెట్టొచ్చా భయపడి. ఇదిగా ఎంత వచ్చిందో చెత్త ఇప్పుడు. నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా మురిసాయి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. బాగుంది కదా నీట్గా. గుడ్ మార్నింగ్ అండి, నేను మీ జయలక్ష్మి. ఇప్పుడే సూర్యభగవానుడు వస్తూ ఉన్నారు, కనిపిస్తుంది ఎర్రగా, బాగుంది కదా. చూపిస్తా, ఇది ఎంత క్లీన్ అయ్యేలోపు వస్తారేమో బయటకు, అప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఇంత చెత్త వచ్చింది, పువ్వులన్నీ ఊడిస్తే ఇంత కుప్ప అయిందనమాట. ఇక్కడే ఇంత కుప్ప అయిందంటే ఇంక రోడ్డు మీద ఏ 4-5 బస్తాలు అవి ఉండొచ్చు నాకు తెలిసి. క్లీన్ అయిపోయింది ఇదంతా, చూస్తున్నారా నీట్గా. నాకెందుకో కొంచెం చెత్తన్న ఇష్టం ఉండదు, వెంటనే ఊడ్చేయాలనిపిస్తుంటుంది. ఇట్లుంటే చూసి అలవాటు అయిపోయింది. కాకపోతే పూలు రాలినప్పుడు ఇక్కడ ఫ్రెష్గా ఉండి చెత్త లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది అబ్బా, చూడాలనిపిస్తుంది కదా. నీట్గా ఉంది కదా. నిన్న రేకుల మీద కూడా ఒక్క ఆకు ఒక ఇది లేకుండా కొట్టుకుపోయి చక్కగా పువ్వులు పొద్దున కల్లా ఎంత మంచిగా రాలిపోయాయి. బాగుంది కదా అందంగా. అమ్మయ్య, ఆ కుప్ప కూడా మనకు పనికి వస్తుంది. రాలిపోయిన పూలు కూడా చక్కగా ఎరువు కింద మంచిగా, అందుకే ఊడ్చి పెట్టుకున్నాను. ఇదిగో డబ్బాల్లో చూడండి ఎట్లా డెకరేషన్ అనమాట చేసుకుంటే రాలిపోయి. ఇదిగో వచ్చేసింది పావురాళ్ళు, నా ఫ్రెండ్స్ వచ్చేసినాయి. ఇదంతా అన్న ఊడ్చి ఇదిగో మొత్తం బస్తా నిండా అయింది చక్కగా. అంతా దాచిపెట్టుకుంటున్నాయి ఎరువు కింద, బాగుంటుంది. ఇదిగో ఈ బస్తా నిండా అయింది. మనకు పూలు రాలిన పూలు అన్నీ వచ్చిన దగ్గర నుంచి. నిన్న నీళ్ళు పోసేసా కదా. ఇదిగో బీట్రూట్ మొత్తం నానబెట్టా, 4 బీట్రూట్లు నానబెట్టా రాత్రి. పోద్దామనుకొని తెచ్చా, ఎక్కడా అమ్మో. ఇది ఉల్లిపాయ పొట్టు, అరటికాయ తొక్కలన్నీ ఆల్రెడీ నానబెట్టేసా రాత్రే. ఇదంతా బీట్రూటు. ఇవన్నీ కూరగాయలకి వెళ్ళి వచ్చాం నిన్న. ఇవన్నీ అంతకుముందు కూరగాయలు బాక్సులు అలా ఉండిపోయినాయి, అవి కూడా పడేయొద్దు మీరు కూడా. పాత కూరగాయలు ఫ్రిడ్జ్లో పాడైపోయినాయి అన్నీ దీంట్లో పడేసేయండి. చక్క పడేసి నీళ్లు పోస్తే మంచిగా అయిపోతుంది అనమాట. అలా తెచ్చేసాను నిన్న. కూరగాయలు తెచ్చి ఫ్రెష్ లోపల పెట్టేసి పాతవన్నీ తీసుకొచ్చేసాము, అయిపోయింది. ఇంకా మామిడికాయ పాడైంది, వేసేయండి. ఇది కూడా చక్కగా ఇట్లా తీసేస్తే మంచిది, ఏం కాదు. దీంతో చాలా రకాలు చేస్తారు, అరటిపండుతో మామిడి పండుతో కూడా అలా ఉంటుంది అనమాట. వేసిన తర్వాత ఇలా నీళ్ళు పోస్తే అయిపోతుంది, అంతే సింపుల్. చక్కగా 4-5 రోజులు రాత్రి పోసా నీళ్ళన్నీ. చక్కగా నీళ్ళన్నీ వచ్చి రాత్రి పెద్ద డబ్బా నిండా అయినాయి ఇవన్నీ. చెత్త అంత పారపోసి అమ్మాయి అయిపోయిందమ్మా క్లీనింగ్. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు పైకి వద్దామా అనే ఉన్నాను. మర్చిపోయా మీతో చెప్పడం. అది ఒకసారి మన గార్డెన్ చుట్టేసుకొని వద్దారండి, ఇంక మళ్ళీ పైకి ఎందుకు. మా అమ్మాయి లేవకముందే వచ్చాను, నీకు ఇంకేం పని లేదా అక్కడే ఉంటామంటుందని గబగబ వచ్చేసా. టీలోకి ఏమన్నా మందార మొక్కలు వచ్చినాయని కొన్ని వచ్చినాయి ఊడ్చేటప్పుడు. ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చిందండి, అవి కోసేద్దాం, ఇంకెందుకు మర్చిపోతాం మళ్ళీ. రాత్రి ఇదిగో పురుగు చూడండి ఎట్లా వస్తుందో, జాగ్రత్తగా ఉంచుకోవాలి. వస్తా మళ్ళీ వచ్చి ఎప్పుడోసారి ఏదో టైంలో వచ్చి తీసేస్తా పురుగు అంతా. ఇట్లా ఉంచితే ఇంకెక్కువ అయిపోద్ది, అందుకని. ఇంకేం వచ్చినాయి, ఒక ట్రిప్ వేసుకొని వెళ్ళిపోదాం ఇంకా కిందకి. వెళ్ళి మర్చిపోయా చెప్పటం మీకు, ఇది ఏమంటారు, పూలు చూడండి ఇక్కడ దాకా వచ్చినాయి. ఇదిగో ఇక్కడ ఉడవలేదులే కానీ నేను చూడలే, ఇప్పుడే చూసాను. ఉండనండి తర్వాత ఉడుస్తా. ఇంకా ఏం చెప్పబోయాను ఇప్పుడు నేను, అదే శ్రీరాముడిది చిన్న చిన్న బిట్లు తీసుకొచ్చారు మా వారు గుడికి వెళ్ళినప్పుడు పెళ్ళికి. బాగుంది చూడండి, కోకిలలు కోకోలు కుక్కు కుక్కు అంటాయి, భలే అంటాయి. పొద్దుటే వస్తాయి, భలే ఉంటుంది అసలు. ఆ పిట్టల అరుపులు ఎంత బాగుంటాయో. అదే శ్రీరాముడి కోలాటం ఊరేగింపు పెళ్ళి చిన్న బిట్టు ఉంది, దర్శనం చేసుకునేది ఒక చిన్న ఫోటోనే ఏదో ఉంది, బాగుంది చక్కగా. పెళ్ళప్పుడు చూద్దాం మనం కూడా. కోలాటం ఉంది, బాగుంది. కోలాటం వేశారు రాముడి పెళ్లి మీద ఒక పాట. ఇదిగో పైన పెట్టా చూడండి. రాత్రి ఇవన్నీ కింద పడిపోతాయి అనుకున్నా, కంగారు. మా అమ్మాయిని తీసుకుని మళ్ళీ పైకి వచ్చా. అబ్బా అనుకుంటూ వచ్చింది పైకి. ఇంకా
ఇదిగో ఎన్ని పైన పెట్టేశాను. ఇంకా నీళ్ళు పోయాలంటే వీటికి ఒక రౌండ్ ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ నుంచి చూడండి సూర్యభగవానుడు చక్కగా కనిపిస్తున్నారు కదా, బాగుంది కదా, చక్క నీట్గా. ఓం సూర్యదేవాయ నమః. ఎర్రగా ఇప్పుడే పొద్దు పొడుస్తున్నారనమాట. ఇక్కడి నుంచి చెట్టు మొత్తం అందాలు, ప్రకృతి అందాలు మనం క్యాప్చర్ చేయాలి. దొరికినప్పుడు చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు చూసుకోవచ్చు చక్కగా. బాగుంది కదా, దూరం నుంచి ట్యాంక్ దగ్గర నుంచి తీస్తున్నా ఇక్కడ. అది మాట్లాడుకుంటూ వెళ్ళారండి, ఎంత అందంగా ఉందో. చిన్న షార్ట్ కూడా తీసుకుందాం, బాగుంది, చక్కగా ఉంది. ఇంత పొద్దుటే మళ్ళీ వచ్చి మనం తీసుకోవాలి కదా, అందుకని ఇదిగో ఇలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. అయిపోయింది ఇంక మన గార్డెన్ చూసుకోవటం. వెళ్ళిపోదాం రండి. వచ్చేసారమ్మా ఇంకా మన రైలు వాళ్ళు. తెల్లవారిపోయింది, నాకన్నా ముందే వచ్చారు వాళ్ళు. అదనమాట సంగతి. అబ్బా బాగుంది కదండి, చక్కగా సూర్యకాంతి. ఎర్రగా ఇప్పుడే వస్తున్నారు బయటికి. ఓం సూర్యదేవాయ నమః. గుడ్ మార్నింగ్ అండి అందరికీ మరొకసారి. మీ అందరికీ నేను మీ జయలక్ష్మి. మంచిగా అనిపిస్తుంది అబ్బా సూర్యుడు. రోజు ఇంత పొద్దుటే రాం కదా మనం, అందుకనే ఏమో నాకు బాగుందమ్మా, బాగుంది, చక్కగా ప్రశాంతంగా ఉంది. పువ్వులు వినిపిస్తున్నాయా మీకు? బాగుంది కదా. వచ్చి వెళ్ళిపోయారు మున్సిపాలిటీ వాళ్ళు. చెత్త మొత్తం పువ్వులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. నీట్గా ఉంది, బాగుంది, ప్రశాంతంగా. ఇదిగో సూర్య భగవానుడు వస్తూ, పిట్టలు కువ్వ రాగాలు, హాయిగా ఆహ్లాదంగా చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణం. రాత్రికి ఇప్పటికి ఎంత తేడానో చూసారా. రాత్రి భయంతో పరుగులు పెట్టాము, ఇప్పుడు మాత్రం హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇదేనమాట ప్రకృతి. మన జీవితాలు కూడా అంతేనండి. ఒక్కోసారి అల్లకల్లోలం అవుతుంటే ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటాయి. బాగుంది కదా. బాగుంది, చక్కగా ఉంది. మనం ఇప్పుడు రామయ్యది చూసేద్దాము, సీతారాముల పెళ్ళి అవన్నీ. సరేనా, వెళ్ళిపోదాం రండి. చూడండి చక్కగా ప్రశాంతంగా ఎంత బాగుందో, హాయిగా ఉంది. పొద్దుటే వస్తే ఇంత అందం ప్రశాంతంగా, అంటే చల్లగా, ఎండ లేకుండా అలా కొన్ని బాగుంటాయి. ఏ అందం దానికే కదా, అంటే ఏ టైంకి వచ్చే అందం ఆ టైంకే ఉంటుంది కదా, అదనమాట. నాకేంటో ఇక్కడికి వస్తే అసలు వెళ్ళబుద్ధి కాదు. అందాలే అందాలు. మనం చేయగలుగుతామండి ఒక్కటన్నా, దీంట్లో ఒక్కటన్నా అస్సలు. అందుకే ఇట్లా ఉన్నప్పుడు మనకి వీలైనప్పుడు వస్తాం కదా పైకి, అప్పుడు తీసుకొని చూసుకోవాలి, బాగుంటుంది. రాత్రి అయితే నేను ఖచ్చితంగా అనుకున్నా ఇంక బీభత్సం జరుగుతుంది పొద్దున కల్లా. ఇంకేం జరిగిందో ఏమోనని గబగబొచ్చాను. దేవుడి దగ్గర ప్రశాంతంగా ఉందండి. మన ట్రైన్స్ కూడా బయలుదేరినాయి. ఇంకా ఉద్యోగస్తులు వెళ్తారు పాపం, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, వెళ్తూ వస్తూ ఉంటారు అలా. పువ్వులు చూడండి చల్లగాలికి హాయిగా ఊగుతూ. ఎండాకాలం ఇట్లా చల్లగా ఉంటే పొద్దుటే భలే ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా. అది ఎంత చూసినా తక్కువే. మనం వెళ్ళిపోయి చక్కగా శ్రీరాముడు పెళ్ళి అయితే చూసేద్దాం. నిన్న కూడా అంతే అనుకుంటూ చాలా పెద్దగా అయిపోయింది. అందుకని మళ్ళీ పూలు రావు కదండి, అందుకని పెద్దగా అయిపోయింది అసలు ఆల్రెడీ మామూలుగా. అందుకని పెట్టలేదు. ఇవాళ యాడ్ చేస్తాను, చూసేయండి అబ్బా. ఎంత తీసినా తక్కువే. మళ్ళీ వచ్చింది చక్కగా, బాగుంది కదా, నీట్గా హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఆ ఎల్లో కలర్ పువ్వులు, రైలు, మన పువ్వులు అన్నీ కలిపితే భలే ఉంది. వెళ్ళిపోయి శ్రీరాముడి పెళ్ళి చూసేద్దాము. కోలాటం కూడా బాగా వేశారు, బాగుంది. తొందరగా వచ్చాము ఇంట్లోకి, 7 కాకముందే వచ్చేసాము. హ్యాపీ. నేను వెళ్ళుంటే అక్కడికి పర్మిషన్ తీసుకొని లోపల దాకా దగ్గరగా వెళ్ళి వీడియో తీసేదండి. మా వారు ఉన్నారు కదా పాపం, ఆయన ఎక్కడో వెనుకున్నారు, తీయటం కుదరలేదనమాట. తర్వాత కొన్ని ఉన్నాయి బిట్స్ మళ్ళీ ముందు చూడండి తప్పకుండా. ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంత్రం టైంలో
ఊరేగింపుకి స్వామివారిని అమ్మవారిని ఇలా రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కోలాటం, మళ్ళీ తాళి కట్టేటప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుందాం, ఒక ఫోటో కూడా ఉంది, చూసేద్దామా మరి. ఇంకా తర్వాత బాగుంది, కోలాటం కూడా బాగా చేశారు. అలా మా పక్క కాలనీలో అనమాట, ఇది మా కాలనీ కాదండి, ఇది పక్కన ఎక్కడో దూరంగా వెళ్ళి భోజనాలు అవన్నీ పెళ్లి చూసి వచ్చారు మా వారు. ఇక్కడ సీతమ్మ వారికి తాళి కట్టే సన్నివేశం అనుకుంటా తీస్తూ ఉన్నారనమాట వీడియో. దూరం నుంచి అందరూ తీసుకుంటున్నారండి స్వామివారి అమ్మవారిని. బాగుంది మండపం, అదంతా అలంకరణ చాలా బాగా చేశారు. భోజనాలు అవి కూడా చాలా బాగా చేశారండి చక్కగా. ఎంతమంది అంటే ఇసుకేస్తే రాలినంత జనం అయితే ఉన్నారట ఆ రోజు అక్కడ. తర్వాత నాకు అనిపించింది మేము కూడా వెళ్తే బాగుండు అనిపించింది. సరే వీలు కుదరలేదు కాబట్టి ఇంకా ఈ వీడియోలోనే మీలానే నేను కూడా దర్శనం చేసుకోవటం జరిగిందనమాట. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను ఇప్పుడే. అంతే కదా, వెళ్ళలేదు కదా, అందుకని చెప్పి సరే మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మొన్న శ్రీరామనవమి రోజు తీసిన వీడియో కదండి. నిన్న బయటికి వెళ్ళాము నేను మా అమ్మ ఇద్దరం, ఒక టెంపుల్ దగ్గర. వెళ్ళేటప్పుడు భోజనాలు పెడుతున్నారనమాట మధ్యాహ్నం టైంలో. మేము చిన్నపిల్లలప్పుడు కూడా అంతే 9 రోజులు అలా భోజనాలు. పండగ అయితే చాలా ఘనంగా జరిపేవారనమాట. ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అలా. కానీ నిన్న భలే ఆశ్చర్యం అనిపించింది, సంతోషం కూడా అనిపించింది. మా పాప అడుగుతుంది, ఏంటమ్మా అయిపోయింది కదా పండగని, మేము చిన్నపిల్లలప్పుడు ఇలానే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నానని చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. దేవుడు నన్ను చూపించిన సీతారాముల వారి ఊరేగింపు జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడికి వస్తే దర్శనం చేసుకుందాము. వీళ్ళేనండి దేవతామూర్తులు.
పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు అనే పాట వస్తుందండి ఇక్కడ. సీతమ్మ వారి తాళి కట్టేటప్పుడు పాట. అది కాపీరైట్స్ వస్తాయి కాబట్టి మ్యూట్ పెట్టాను. ఇలా జనాలైతే భక్తులు చాలా చాలా అంటే చాలా తండోపతండాలుగా వచ్చారు. భోజనాలు అక్కడ క్యూ కట్టారు, మామూలుగా లేదనమాట. పెళ్ళికి వచ్చిన తర్వాత భోజనాలు అయినాయి కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత అలా అనమాట. మా పక్క కాలనీలో చూస్తున్నారా భోజనాలకి క్యూ అయితే ఎలా ఉందో ఇక్కడ. ఇప్పుడు స్వామికి అమ్మవారికి మాంగళ్యధారణ అయింది. మంగళసూత్రం దేనికి కడతాడు స్వామి? అందరూ కూడా లోకరక్షణ ఉండాలని, లోక కళ్యాణార్థం మాంగళ్యధారణ కృష్ణ అని చెప్పి చెప్తాను. తర్వాత జీవరక్షణ, జీవులంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి సంకల్పం. ఈ రెండు సంకల్పాలతో స్వామి మాంగళ్యధారణ చేస్తాడు. తలం రానా 2025 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఇలా ప్రశాంతంగా జరిగింది. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? బాగుందా? నిన్న జరిగిన విషయాలు, ఈరోజు జరిగిన విషయాలు, మొన్న జరిగిన విషయాలు కొన్ని అయితే ఈ వీడియోలో చూపించటం జరిగింది. తప్పకుండా మనందరం సీతారాముల వారిని దర్శనం అయితే చేసుకున్నాం వీలైనంతవరకు. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. ఉంటాను మరొక మంచి వీడియోలో కలుద్దామా. బాయ్.